అవినీతి పరులకు అండగా నిలవడం ఈ రోజుల్లో ఫ్యాషన్. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ ఆదేశాలతోనే మాజీ డీసీపీ కిషన్ రావు స్టేట్మెంట్. విచారణకు వస్తున్న వీడియో విడుదల చేసిన ప్రజ్వల్ రేవన్న. 3.72 కోట్ల రూపాయలు కొట్టేసిన కంప్యూటర్ ఆపరేటర్. రైతులు లబోదిబో. వనపర్తి జిల్లా రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్. సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు. అవినీతి పరులకు అండగా నిలవడం ఈ రోజుల్లో ఫ్యాషన్గా మారిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ IANSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్పై శత్రుత్వాన్ని పెంచుకునే వారిని కొందరు ఎందుకు ఇష్టపడతారో తనకు తెలియడం లేదని మోదీ అన్నారు. అవినీతి పరులను రక్షించేందుకు దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కథనాలను ప్రతిపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. సోనియాతో పాటు ఇతరులను అరెస్టు చేయాలని గతంలో డిమాండ్ చేసిన వారు అవినీతిపై ప్రభుత్వం అణిచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం లేదని ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై కూడా ఆయన మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్లను పాకిస్తాన్ ఎందుకు ఆమోదించిందని మోదీ అన్నారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్లు తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ను కేసీఆర్కు పంపినట్లు వెల్లడించారు. ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీ పంపామని, ట్రాప్ చేయడానికి ఒక రోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్లో అమర్చామని తెలిపారు. జేడీఎస్ యువ నేత హసన ప్రజ్వల్ రేవన్న అనేక మంది మహిళలు, యువతలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ దుమారం రేపిన ఈ ఘటనలో బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ప్రజ్వల్పై బెదిరింపుల ఆరోపణల కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవన్న భారత్కు తిరిగి రానున్నట్లు తెలిపారు. మే 31న సిట్ ముందు హాజరు కానున్నట్లు వెల్లడించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ನಾನು ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ 3-4 ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂತ ಕೆಲಸ ಆಯಿತು. ಮಾಹಿತಿ ದೊರಕದ ಮೇಲೆ ನಂತರ SITನೂ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡುವಂತ ಕೆಲಸ ಮಾಡಿತು. ಆ SIT ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ ಖಾತೆ ಮುಖಾಂತರ ಮತ್ತು ನನ್ನ ಲಾಯರ್ ಮುಖಾಂತರ ನಾನು 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ್ದೆ. 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ ಮೇಲೆ ಕೂಡ ಅದು ಮಾರನೇ ದಿನನೇ ಏನು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಹಿರಿಯ ನಾಯಕರಾದಂಥ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ಮತ್ತು ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಯ ನಾಯಕರುಗಳು ಏನು ಓಪನ್ ವೇದಿಕೆಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಚರ್ಚೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಒಂದು ರಾಜಕೀಯದ ಪಿತೂರಿ ಮಾಡುವಂತ ಕೆಲಸನ ಮಾಡಿದ್ರು. ಇದೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು, ಐಸೋಲೇಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದೆ, ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ಅಂತ ಕೇಳಿದೆ ನಾನು. ಅದಾದ ನಂತರ ಹಾಸನಲ್ಲೂ ಕೂಡ ಕೆಲವು ಶಕ್ತಿಗಳು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿಕೊಂಡು ಇವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ರಾಜಕೀಯದ ಒಂದು ಪಿತೂರಿ ಮಾಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡುವಂಥದ್ದು ಇರ್ಬೋದು, ರಾಜಕೀಯವಾಗಿ ನಾನು ಏನು ಬೆಳೀತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಕುಗ್ಗಿಸ್ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಏನೇನೋ ಒಂದು ಪ್ರಕರಣಗಳಲ್ಲಿ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಭಾಗಿಯಾಗುವಂತ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿಕೊಂಡ್ರು. ಹಾಗಾಗಿ ಇವನ್ನೆಲ್ಲ ನೋಡಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು ಇನ್ನ ಒಂದು ಆಘಾತ ಆಗುವಂತ ಕೆಲಸ ಆಗಿ ನಾನೇ ಒಂಚೂರು ದೂರ ಇದ್ದೆ. ಹಾಗಾಗಿ ಯಾರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ತಪ್ಪು ತಿಳಿಯೋದು ಬೇಡ. ನಾನೇ ಖುದ್ದಾಗಿ ಶುಕ್ರವಾರ ಏನು 31ನೇ ತಾರೀಕು 10 ಗಂಟೆಗೆ SIT ಮುಖಾಂತರ SIT ಮುಂದೆ ಬಂದು ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡುವಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ಹಾಗೆ ನ್ಯಾಯಾಲಯದ ಮೇಲೆ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಈ ಒಂದು ಏನು ಸುಳ್ಳಿನ ಪ್ರಕರಣಗಳಿದಾವೆ
ಈ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದಿಂದ ಆಚೆ ಬರೋಂಥ ಕೆಲಸನ ನ್ಯಾಯಾಲಯದ ಮುಖಾಂತರನೇ ಮಾಡ್ಕೋತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿ ಏನಿದೆ. ಹಾಗೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಜನರ ಆಶೀರ್ವಾದ, ನನ್ನ ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಈ 31ನೇ ತಾರೀಕು ಶುಕ್ರವಾರ ನಾನು SIT ಮುಂದೆ ಬರ್ತೀನಿ. ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ತಲೆ ಎಳೆಯುವಂಥ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೋರ್ತಾ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಧನ್ಯವಾದ. కృష్ణా జిల్లా పెడనలో రైతులను కంప్యూటర్ ఆపరేటర్ నట్టేట ముంచేశారు. రైతులకు సంబంధించిన 3.72 కోట్ల రూపాయలను కొట్టేశారు. సింగరాయపాలెంకు చెందిన నాగమల్లేశ్వరరావు ఏవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన పంట నష్టం పరిహారాన్ని దారి మళ్లించారు. రైతులకు చెల్లించాల్సిన 3.72 కోట్ల రూపాయలను నకిలీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుని కొట్టేశారు. ఈ విషయం రైతులకు తెలియడంతో ఏవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నాకు చేవండ్ర పంచాయతీలో నాకు పొలం ఉంది, కట్టపల్లి పంచాయతీలో కూడా ఉంది. ఈ పంచాయతీలో సింగరాయపాలెం పంచాయతీ కానీ సేవూరు, కట్టపల్లి, నందమూరు, ఈ బల్లిపర్రు, ఈ పంచాయతీలన్నిటి పెద్ద స్కామ్ జరిగిందండి. స్కామ్ వివరాలని 3,72,00,000 రూపాయల స్కామ్ జరిగిందండి. ఈ స్కామ్లో మొదటి ముద్ద శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్ అండి. రెండో ముద్ద యార్లగడ్డ నాగమల్లేశ్వరరావు. ఈ నాగమల్లేశ్వరరావు అప్డేట్ చేశాయండి మొత్తం ఈ రైతులు అందరి అమౌంట్ వచ్చేటప్పటికి రైతులకి 10 ఎకరాల పొలం ఉందనుకోండి, 5 ఎకరాల పొలం వాళ్ళ పేరు పడుతుంది. ఒక 5 ఎకరాల పొలం వేరే పొలం లేని పేరు వేసి వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొట్టించాయండి. అది ఆ డబ్బులు 30,000 వచ్చాయి అనుకోండి. ఒక రైతుకి 5,000 వాళ్ళకి ఇచ్చి రైతు కానివాడికి ఇచ్చి సెంటు పొలం లేనివాడికి 5,000 ఇచ్చి ఆ 25,000 రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేశారండి. మొత్తం నాగమల్లేశ్వరరావు పెద్ద స్కామ్ చేశారండి. ఇది వాళ్ళ కాదు, 4 సంవత్సరాల మట్టి జరుగుతుంది స్కామ్. రైతులు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించి బయటకు వచ్చారు అందరూ. గుర్తించి బయటకు వచ్చినందుకు ధన్యవాదాలు. ముందర అసలు రైతులకి అవేర్నెస్ వచ్చింది. ఫస్ట్ మా రైతులకి ఎవరికైనా కానీ ప్రతి పైసా మా రైతుల అకౌంట్లో తిరిగి కొట్టకపోతే మేము తగిన పరిణామం మట్టికి చవి చూస్తారు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి కార్యాలయంలో జాబ్ చేస్తున్నాడా? లేదండి, ఒకప్పుడు చేశాడు, ఇప్పుడు రిజైన్ చేశాడంట. ఈ హెర్బల్ లైఫ్ అని ఒకటి ఉందండి, దాంట్లో చేసుకుంటాడు. బందర్లో అతను చేస్తున్నాడు. అతను తీసుకొచ్చి ఫస్ట్ అతను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే కానీ డబ్బు అంతా అతని దగ్గర ఉందండి. ఈ రైతులు డబ్బు అంతా ఆయన ఇంట్లో ఉంది. వాళ్ళ ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ఇక్కడ ఈవో దగ్గర తీసుకొచ్చి మొత్తం మళ్ళీ ఆ రైతులకు అందజేయాలని డబ్బు ప్రతి పైసా కూడా మా రైతులు అందరికీ అందజేయాలని కోరుకుంటున్నారు సార్. ప్రతి పైసా రికవర్ చేసి వాళ్ళ దగ్గర ఇప్పుడు కాదు 4 సంవత్సరాల క్రితం కూడా దయించి రికవర్ చేసి వాళ్ళకి తగిన సాక్షి చేయాలి. ముందు ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయాలండి. ప్రభుత్వం రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా మార్చి ఇచ్చేందుకు రైస్ మిల్లులకు సరఫరా చేసిన వరి ధాన్యాన్ని అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలించి వందలు వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన కొందరు రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై శాఖ ఎట్టకేలకు రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగించింది. వనపర్తి జిల్లాలో దాదాపు 75 రైస్ మిల్లుల్లో 375 కోట్ల రూపాయల రైస్ బకాయిలు ఉన్నట్లు గుర్తించిన సివిల్ సప్లై అధికారులు సోమవారం కొరడా జులిపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన కొండా ఇండస్ట్రీ రైస్ మిల్ యజమాని కొండా కృష్ణయ్యపై క్రిమినల్ చర్యలకు పూనుకున్నారు. గత కొన్ని రోజులుగా అటు FCIకి ఇటు సివిల్ సప్లై కార్పొరేషన్కు బియ్యం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న మిల్లర్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో సోమవారం మధ్యాహ్నం ఆత్మకూరులోని మిల్లు దగ్గరకు వెళ్లిన అధికారులు మిల్లును సీజ్ చేసి అతనిపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. పుష్పగుచ్చం ఉంచి ఎన్టీఆర్ ఘాట్ వద్ద కాసేపు నివాళి అర్పించారు. తెల్లవారుజామునే తారక్ కళ్యాణ్ రామ్ కలిసి వచ్చి తాతయ్య ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ రాగానే ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ భారీ సంఖ్యలో రావడంతో భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అంతకుముందు హీరో బాలకృష్ణ, బీజేపీ ఏపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు దివంగత మాజీ సీఎంకు నివాళులర్పించారు. అరే ఈ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తానండి. డబల్
8 లాస్ట్ 2 వాళ్ళ ఇంజక్షన్ ఇండియాలో వచ్చి తీసుకున్నాను